చాలామందికి సంక్రాంతి సినిమాలంటే ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతిసారి. ఏంటో సంక్రాంతి అనగానే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కోలా చేసుకున్న అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసి ఎంజాయ్ చేసేది సినిమాలే. తెలంగాణలో ఒకసారి చేస్తారు, ఆంధ్రాలో ఒకలా చేస్తారు, చెన్నై వాళ్ళు ఒకలా చేస్తారు. ఎవరు ఎలా చేసినా సరే, ఎన్ని పిండి వంటలతో చేసినా అందరూ కలిసి ఒక సినిమాకి వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ కూడా చూస్తారు. మళ్ళీ ప్రతి హీరో సినిమా 4 వస్తే 4, 5 వస్తే 5. అలా ఈ సంక్రాంతికి ఏంటంటే ప్రతి సంక్రాంతికి అట్లాంటి సినిమాలు వస్తే ఒక ఫ్యామిలీ సినిమా ఉండేది ఖచ్చితంగా. దిల్ రాజు బ్యానర్ నుంచో లేకపోతే అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ ఇంకెవరైనా సరే ఒక ఫ్యామిలీ సినిమా ఖచ్చితంగా ఉంటుంది, అందరు ఉంటారు దాంట్లో. అలాంటిది ఈ సంక్రాంతికి అన్ని ఫ్యామిలీ సినిమాలే చెప్పాలి అంటే. మన శివశంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ సినిమా, ఇంకా వెంకటేష్ గారు ఉన్నారు, నయనతార ఉంది, దానికి ఉన్న క్రేజ్ దానికి ఉంది. అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. ఇకపోతే ఇక తర్వాత నవీన్ పోలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు, అది కూడా యూత్ని ఫ్యామిలీస్ని బాగా ఎంటర్టైన్ చేసే సినిమా, నవ్వుకుంటానే ఉంటారు తెలిసిందే. ఇకపోతే క్లీన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా లాగా ఇంకొక సినిమా వస్తుంది మన రవితేజది, భర్త మహాశయులకు విజ్ఞప్తి అని. ఆ తర్వాత శర్వానందది కూడా నారి నారి నడుమ మురారి అని వస్తుంది. అన్ని ఫ్యామిలీ సినిమాలే ఈ సంక్రాంతికి చెప్పాలి అనుకుంటే. అయితే రీసెంట్గా రవితేజ సినిమా నుంచి డింపుల్ హైతి రవితేజ కలిసి అద్దం ముందు అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట చూస్తే ఎంతమందికి ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందంటే, లాస్ట్ సంక్రాంతికి గోదావరి గట్టు మీద సాంగ్ ఎంత ఫేమస్ అయింది. తర్వాత ఇంతకాలానికి ఒక మంచి హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ సాంగ్ అంటే ఇదే అన్నట్లుగా రవితేజ గారు, డింపుల్ హైతి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ ప్లెజెంట్ లొకేషన్స్, ఆ శ్రియా ఘోషల్ వాయిస్, ఆ చిన్న చిన్న క్యూట్ స్టెప్స్ అన్నీ కూడా ఎట్లా అంటే సినిమా మీద అంచనాలు అమాంతం పెంచింది. ఆల్రెడీ వీళ్ళు 2-3 రిలీజ్ చేసుకున్నప్పటికీ ఇది 3rd సింగిల్ అనుకుంటా, భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఒక టైటిల్. అంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమో కూడా ఎంత బాగుందంటే, లైక్ హస్బెండ్స్ అందరినీ చూపించి ఇతనికి ఒక డౌట్ వచ్చింది, అది ఎవరు క్లారిఫై చేస్తారని చెప్పేసినటువంటి టీజర్, ట్రైలర్, టీజర్ అన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా నన్ను అడిగితే ఈ సంక్రాంతికి చాలా పెద్ద కలెక్షన్స్ వస్తాయి. రవితేజ గారికి గతం నుంచి అంటే ఒక 6 సినిమాల నుంచి చూసుకున్నా అనుకున్నంత గుర్తింపు అయితే రావట్ల ఈ మధ్యకాలంలో. అంటే ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ అవ్వట్ల, బాగానే ఉంటున్నాయి కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ అయితే చూపించట్లేదు. బట్ సంక్రాంతికి చాలా ఫ్రెష్గా 100% నన్ను అడిగితే వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంతో తెలియదు కానీ 10 సంపాదించే సినిమా ఇది. అండ్ తెలుగు హీరోయిన్, అచ్చ తెలుగు హీరోయిన్ మన డింపుల్ హైతి ఎవరెవరు అవకాశాలు ఇవ్వట్లేదు. రవితేజ గారే 2 సార్లు ఇచ్చారు తన పర్ఫార్మెన్స్ నిరూపించుకోవడానికి. షీ డిడ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్, కానీ అంత ఇది రాలేదు. ఈ సంక్రాంతికి డింపుల్ హైతి పేరు కూడా సంవత్సరం అంతా వినబడుద్ది. రవితేజ గారికి నీట్ హిట్, ఇంకా నెక్స్ట్ ఆ ఫ్లో అలాగే వెళ్ళిపోతుంది అనేసి ఇయర్ ఎండ్ వరకు ఇంకా సినిమాలు వస్తాయని బోల్డ్, ఇయర్ ఎండ్ వరకు అది కొనసాగుతూనే ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది హిట్ సినిమా అంతే. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా నన్ను అడిగితే ఈ సంక్రాంతికి ఒక బెస్ట్ సినిమా ఏది అంటే ఏది చెప్పలేము. ఇది మాత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్.